ఫ్యాన్ క్యూటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజైతే ఒక స్పెషల్ ఉప్మా అనేది చేసేసాను. ఆ ఉప్మా ఏంటంటే విస్మయ్ ఫుడ్లో చేసి పాలతో ఉప్మా చేశాను. మీలో ఎవరికైనా తెలుసా పాలతో ఉప్మా ఎలా చేస్తారు అనేది? సో తెలియకపోతే ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో నేను నార్మల్గా ఎలా ఉప్మా చేస్తారు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విస్మయ్ ఫుడ్ అంటే చాలా బాగా వస్తుంది. కానీ నాకు ఎలా వచ్చింది, మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లో చూపించబోతున్నాను. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఏంటంటే అది ఎవరైనా ఈ ఇయర్ 2024లో 10th క్లాస్ కంప్లీట్ చేసి 90% అబోవ్ మార్క్స్తో పాస్ అయిన వారు ఉంటే వాళ్ళకి సంబంధించి ఒక స్కాలర్షిప్ గురించి ఒక డీటెయిల్ అనేది ఇవ్వబోతున్నాను. దానికి రిలేటెడ్గా ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి, వాటి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. అలాగే ఆ యొక్క స్కాలర్షిప్కి కనుక ఎలిజిబుల్ అయినట్లయితే 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలి అనేది కూడా చెప్తాను. దానికి సంబంధించిన రిలేటెడ్ థింగ్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూస్ అనేది అవుతుందన్నమాట. సో ఉప్మా అయితే తయారు చేసేద్దాం. ఫస్ట్ ఉప్మా తిన్న వాళ్ళ యొక్క రియాక్షన్ కూడా చూద్దాం. ఆ తర్వాత ఈ యొక్క స్కాలర్షిప్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. నేనైతే విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ఉప్మా రవ్వని కొంచెం లైట్గా వేడి చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. దానిలోనే మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. నాకైతే వంటలు అనేది అసలు రావు, చాలా అంటే చాలా రేర్ అనమాట. కానీ కోఆపరేట్ చేయండి నా వాయిస్కి. సో ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేడైపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని నేనైతే తాలింపు గింజలు వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అవైతే కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి, అల్లం కొంచెం తరుగు, అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే యాడ్ చేశాను. టేస్ట్ అయితే మా వాళ్ళు ఎలా చెప్పారో మీరైతే చూడండి. దీనిలోనే జీడిపప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మీరు ఎంతైతే రవ్వ తీసుకుంటున్నారో దానికి ఏ కప్తో తీసుకుంటున్నారో ఆ కప్తో 3 కప్పులు వాటర్, 1 కప్పు పాలు తీసుకోవాలన్నమాట. సో నేను అలాగే తీసుకున్నాను. 3 కప్పులు వచ్చేసి నీళ్ళు, 1 కప్ వచ్చేసి పాలు తీసుకున్నాను. ఇదంతా బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. దానికన్నా ముందు ఏంటంటే మనం తీసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వలో ఇక్కడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకున్నాను. ఈ విధంగా రవ్వలో యాడ్ చేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసమని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. పాలు అనేవి బాయిల్ అయిపోయాయి. ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలి. సో ఉప్మా రవ్వ వేసుకొని ఒక చేత్తో ఉప్మా రవ్వ వేసుకుంటే ఇంకొక చేత్తో గంటితో కలుపుకోవాలన్నమాట. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. సో నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఆ విధంగా మనం రవ్వ అనేది వేసుకుంటూ ఒకేసారి ఒక చేత్తో గంటతో కలుపుతూ ఒక చేత్తో రవ్వ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు చూపించడం కోసం అని చెప్పి అలా 1-2 సార్లు విడిగా వేసాను. కానీ మీరైతే అలా వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. కొంచెం గట్టిపడిపోతుంది అనమాట ఉప్మా అనేది. నాకైతే కొంచెం వాటర్ హెవీ అయిపోయాయి అనిపించాయి, అందుకే కొంచెం లూజ్ ఉంది. నేను ఒక 5 నిమిషాలు దాన్ని బాయిల్ చేస్తే కరెక్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిలో మనం ఏం యాడ్ చేయాలంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేశాను. తర్వాత కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట. దీనిలో మనం టమాటా, ఆనియన్స్ అన్నీ ఏమి వేసే పర్లేదు. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అట్లా ఉంది టేస్ట్ ఎంతకి? బాగాలేదా? ఆపెట్టుకో.
ఎలా ఉంది? దాని మీద బాగానే ఉంది. డైలీ మీద బాగానే ఉందా? నువ్వు చెప్పాతే తిని. డుండి ఎలా ఉంది? డుండి బాగుందా? ఏది చూపి చెప్పు. డుండి ఇదిగో ఎట్టుంది? డూడు ఎట్టుంది? ఎట్టుంది? ఇదిగో నువ్వు చెప్పరా డూండి ఎలా ఉంది? ఈ స్కాలర్షిప్ అయితే మనకి 10th క్లాస్ చదివి ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవాలి అని ఉంటే 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ 90% మార్క్స్ కానీ లేకుంటే 9 పాయింట్స్ CGPAతో పాస్ అయి ఉండాలి. అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారికి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది సరోజిని దామోదర్ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారనమాట. ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఇది మే కదా, June 7th 2024 అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఉంటుంది. డేట్ అనేది అయితే ఒక డేట్ అయితే ఇచ్చారు 23rd June అని. అది ఆ రోజే జరుగుతుందా లేదా అనేది అయితే అప్డేట్ ఉండదన్నమాట. దీనికి సంబంధించి మనకేంటంటే ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఎవరైతే స్కాలర్షిప్ కావాలి అనుకుంటున్నారో వారికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలన్నమాట. వారికి మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఆ స్కాలర్షిప్ రావడానికి ఫైనాన్షియల్గా వెనుకబడి ఉంటారు కదా, ఆ పీపుల్స్కి మాత్రమే వస్తుంది. ఫైనాన్షియల్గా వెనుకబడి 2 లక్షల కన్నా సంవత్సర వేతనం అనేది అంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు వచ్చేసి ఈ ఇయర్ 2024 అంటే 23-24 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆల్రెడీ 7,700+ పీపుల్ అనేది ఈ స్కాలర్షిప్ను పొందుతున్నారనమాట. సో మీరు కూడా ఎలిజిబుల్ కావాలి అంటే దీనికి సంబంధించి ఎలా ఇస్తారు స్కాలర్షిప్ అంటే దీనికి 90% అబోవ్ ఉండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 75% ఆ పైన వచ్చిన మార్కులతో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క దీనికి వచ్చేసి ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ పీపుల్కి మాత్రమే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎవరైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చదవాలి అనుకుంటున్నారో చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. చదువు కంటిన్యూ చేయకుండా 10th ఆపేస్తే మాత్రం ఇవ్వరనమాట. దీనికి వచ్చేసి 10,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునే కోర్సుని బట్టి అలాగే దానికి ఉన్న కాల పరిమితి అంటే మన ఇంటర్మీడియట్ అయితే 2 years ఉంటుంది. ఇంకోటి పాలిటెక్నిక్ అయితే 4 years అలా ఉంటాయి కదా. సో ఆ యొక్క కాల పరిమితిని బట్టి అమౌంట్ అనేది ఇస్తారనమాట. దీనికి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. దానిలో అయితే పూర్తి వివరాలు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఎటువంటి ఫీజు అనేది ఏమీ పే చేయాల్సిన పని లేదు. ఫ్రీగా మనం అప్లై చేసుకోవడమే. అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఓన్ మెయిల్ ఐడి అయితే ఉండాలన్నమాట. దానిలోనే మీరు లాగిన్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ యొక్క పాస్వర్డ్ మీరు ఆ విద్యాధన పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. ఎవరైతే ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్లో ఉన్నారో వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. సో మీకు కానీ మీ ఇంట్లో కానీ లేకుంటే మీ చుట్టుపక్కల కానీ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కానీ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్గా వెనుకబడి ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ కంప్లీట్గా అంటే ఎటువంటి ఏమంటారు ఎవరైనా రికమెండ్ చేస్తే కానీ అలా ఇచ్చేది కాదండి. జెన్యూన్గా ఇస్తారనమాట ఇది. సో ఇప్పటికే 7,700+ పీపుల్స్ దీని ద్వారా స్కాలర్షిప్ అనేది పొందుతున్నారు. సో మీరు కూడా పొందొచ్చు అనమాట. ఏదో దానికి కొంతలో కొంత హెల్ప్ అవుతుంది. సో
అప్లై చేసుకోండి. ప్లస్ 27థ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసి, ఆ ఎగ్జామ్‌లో కనుక మీరు ఎలిజిబుల్ అయితే తప్పనిసరిగా మీకు స్కాలర్‌షిప్ అనేది కూడా వస్తుందనమాట. ఇది మన ఒక్క రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందనమాట. సో, దీనికైతే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వ్లాగ్‌లో ఇది కూడా ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నాను. సో, మా ఛానల్ అనేది మీరు మొదటిసారి విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.